గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. వస్తాను గారు. ఐ హోప్ ఇందాక నా ప్రశ్న మీకు రీచ్ అయినట్టుంది. ప్రభుత్వం నిరసన, ప్రతిపక్షం నిరసన తెలుపుతామంటే ప్రభుత్వం ఎందుకు ఇంత కట్టడి చేయాల్సి వస్తోంది? ఒకవైపు కేసీఆర్ అనే పేరు లేకుండా చేస్తాం, కేసీఆర్ చేసినటువంటి అవినీతిని ప్రజల్లో ఎండగొడతాం అని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి ఈరోజు మహబూబ్ నగర్ మానుకోటకు పోతా అంటే అక్కడ పారామిలిటరీ నిలబెట్టాల్సినటువంటి అవసరం ఏంది? సో ధర్నాలు గతంలో బీజేపీ వీరేంద్రబాబు గారు ఒక మాట అన్నారు. ఆ రోజు వాళ్ళు ఇందిరా పార్క్ని ఎత్తేస్తే ఈరోజు ఇందిరా పార్క్ను పెట్టి మొత్తం 144 సెక్షన్లు పెడుతున్నారు. ఇది ఎక్కడి ప్రజాపాలన అంటున్నారు. మీరేం చెప్తారు ఈ అంశం పైన? ఖచ్చితంగా సార్, ఇప్పుడు మనం ఎంచుకున్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో, కేటీఆర్ గారి మీద కానీ అటు బీఆర్ఎస్ కి సంబంధించి కానీ అన్ని సమస్యలు చుట్టుముట్టిన నేపథ్యంలో ఒక ఆయుధం దొరికింది వాళ్ళకి. నిజానికి లగచర్ల ఇష్యూ అనే దానిలో ఒక ఆయుధం దొరికింది. ఏంటి, కాంగ్రెస్ పార్టీ అంతా బుల్డోజ్ చేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీని ఒక విధ్వంసం వైపు, అంటే ఆ పార్టీని అంతర్ధానం చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ప్రజల మద్దతుతో కూడిన ఒక ఇష్యూ వాళ్ళకి దొరికింది. ఏంటంటే లగచర్ల ఇష్యూ. దానిలో ఏంటంటే ప్రధానంగా ఫస్ట్ కలెక్టర్ గారి మీద దాడి చేశారు, అధికారుల మీద దాడి చేశారు అనేది ఒక ప్రభుత్వం ప్రెస్టేజియస్ గా తీసుకున్నప్పటికీ కూడా ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా అటు ప్రతిపక్షాలకు కానీ అటు జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించాయి. ఎందుకంటే గిరిజనులకు సంబంధించిన సమస్యగా రూపాంతరం చెందింది. గిరిజనులు ఏదైతే వాళ్ళు పోలీసులు వెళ్ళి దాడి చేసి రాత్రిపూట వాళ్ళని కొట్టడం, థర్డ్ డిగ్రీ ఉపయోగించడం, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ కి పనికొచ్చే అంశాలుగా మళ్ళీ వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని దానికి సంబంధించి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కమిషన్ కి సంబంధించి కానీ చైర్మన్ గారి ముందు బాధితులను ప్రవేశపెట్టడం కానీ, అదేవిధంగా మీడియా ముందు తీసుకెళ్తాం కానీ, జాతీయ స్థాయిలో ఢిల్లీకి తీసుకెళ్తాం కానీ, ఇవన్నీ కూడా చూసినట్టయితే బీఆర్ఎస్ మళ్ళీ తిరిగి పుంజుకోవడానికి ఇది ఒక అవకాశం కాదు. అయితే ఇక్కడ గిరిజన సంఘాలన్నీ కూడా ఇది మా సమస్యగా మాత్రమే చూడాలి, అంతేగాని రాజకీయాన్ని దీన్ని ఉపయోగించుకుంటే అసలు సమస్య పక్కదో పడుతుంది అనేది కూడా వాళ్ళు కొన్ని సంఘాలు కూడా వ్యతిరేకించిన పరిస్థితి. అయితే టోటల్ గా చూసినట్టయితే బీఆర్ఎస్ అక్కడ జరుగుతున్న ఇష్యూలో గిరిజనులకి మద్దతుగా ఉండాలని ఈ రోజు చూసినట్లయితే మనకి హైకోర్టు కూడా 25వ తారీఖు పర్మిషన్ ఇచ్చిన నేపథ్యాన్ని కూడా మనం చూడొచ్చు. సో ఇవన్నీ చూసినట్లయితే రేవంత్ సర్కార్ కి ప్రజల్లో ఈ ఇష్యూకి సంబంధించి వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ కమిషన్ రేపొద్దున వెళ్ళి వెంకటయ్య గారు వాళ్ళందరినీ విచారించినప్పుడు, లేకపోతే సంగారెడ్డి జైల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళ యొక్క మనోభావాలని కానీ, వాళ్ళకి జరిగిన అన్యాయాలని కానీ, పోలీసులు ఏ విధంగా అరాచకంగా వ్యవహరించారనేది కానీ అవన్నీ తెలుసుకున్నట్లయితే ప్రభుత్వానికి ఇదంతా వ్యతిరేకంగా పరిగణించే అవకాశాలు ఉన్నాయి. సో ప్రభుత్వం వెంటనే మేల్కొని దానిలో భాగంగానే ఇప్పుడు 144 సెక్షన్ కానీ, లేదంటే అక్కడ ఉన్న ధర్నాలు జరగకుండా, ఆందోళన జరగకుండా చేయడం కానీ, అంటే ఇది నిజంగానే ఒక పిటి అయిన అంశం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా ప్లేస్ ని తీసేసిన పరిస్థితిలో ఏ విధంగా అది రియాక్ట్ అయిందో చూసాం. అది ప్రజాస్వామ్యంలో ఆ హక్కుల్ని, అంటే నిరసన తెలియజేసే హక్కుల్ని కూడా కాల్ రాస్తున్నారు. కేసీఆర్ అనే ఒక నియంత్రిత పాలన జరుగుతుందని చెప్పేసి ఆ రోజు అన్ని పార్టీలు కూడా ముక్త కంటుగా ఉన్నాయి. ఇప్పుడు అదే బీఆర్ఎస్ ధర్నా చేసుకుంటానికి ఇలాంటి పరిస్థితి రావటం, అది రాజకీయాల్లో ఎప్పుడు ఎలాగైనా పరిస్థితులు పరిణమిస్తాయంటానికి ఎగ్జాంపుల్ గా మనం చెప్పొచ్చు. అంటే ఒక తెలంగాణ రాష్ట్రాన్ని శాసించి ఆ విధంగా ప్రజల్లో ఒక ఆరాధ్య దైవంగా ఉన్న కేసీఆర్ లేకపోతే వాళ్ళ అబ్బాయి కేటీఆర్ కి సంబంధించి కానీ ఒక ప్రజల తరపున ఒక ధర్నా చేసుకుంటానికి కూడా ఇలాంటి పరిస్థితులు దాపురించడం అనేది నిజంగా ఇది. అయితే టోటల్ గా చూసినట్లయితే ఇప్పుడు హైకోర్టు ధర్నాకు అనుమతి ఇవ్వడం కానీ, ఇప్పుడు నరేందర్ రెడ్డి గారి అరెస్ట్ విషయంలో ఆయన్ని ఒక తీవ్రవాదిగా పరిణమించి ఆ విధంగా చేయటం అనేది కానీ కొద్దిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇక్కడ చర్యలు గోచరిస్తా ఉన్నాయి. రేపొద్దున గిరిజన బేరీ కనుక జరిగినట్లయితే అది మరింతగా ప్రభుత్వ వ్యతిరేకతను పెంచే అవకాశాలు ఉన్నాయి ప్రజల్లో. దానివల్ల ప్రభుత్వం కూడా ఇప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకునే ఇదిగా ముందడుగు వేస్తుందని చెప్పాలి. ఎందుకంటే బీజేపీ ఒక పక్కన సపోర్ట్ చేస్తా ఉంది. ఇప్పుడు గిరిజన మహిళ అయిన రాష్ట్రపతి గారు కూడా రాబోతా ఉన్నారు. సో ఇవన్నీ కూడా అట్రాక్ట్ చేయడానికి ఎవరి వంతు వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తా ఉంది. ప్రభుత్వం తమ పని తాను స్ట్రైట్ గా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. నిన్న ఆల్రెడీ ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది వేములవాడలో. నేను పని చేస్తా అంటే నన్ను అడ్డుకుంటున్నారు, నన్ను ఇబ్బందులు పెడుతున్నారు. బట్ ఎవరు ఇబ్బందులు పెట్టాలని చూసినా, అభివృద్ధికి ఎవరు అడ్డొచ్చినా కానీ వాళ్ళను ఊచలు లెక్క పెట్టిస్తాం, జైల్లో వేస్తాం. అది బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా ఇంకెవరు అడ్డొచ్చినా కానీ అన్నది ముఖ్యమంత్రి చెప్పిన మాట. బట్ ఇది ఆచరణలో ముందుకెళ్ళట్లేదు అన్నది కూడా, ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయన్నది కూడా ఆయన చెప్పినటువంటి మాటలే.
మీరే చెప్పండి చేయాలనా వద్దా అన్న ప్రశ్న ప్రజలకు వదిలేస్తూ కేసీఆర్ 14,000 ఎకరాలు సేకరించారు, నేను ఒక 1,100 ఎకరాలు 1,000 ఎకరాలు సేకరిస్తే దానికి ఇంత రాద్ధాంతం చేస్తున్నారు అంటూ అక్కడ భూములు నాకు తెలుసు, నా ప్రాంతం, నా ప్రజలు, సో నా నియోజకవర్గం నేను డెవలప్ చేసుకుందాం అనుకున్నా, అక్కడ మార్కెట్ వాల్యూ కూడా పెంచండి భూములది, వాళ్ళకు ఆ భూములు సరిపోతే ఆ డబ్బులతో పాటు ఇంకా ఫ్లాటా లేదంటే ఉద్యోగం ఇవన్నీ కల్పిస్తాం, అన్ని వైపుల నుంచి ప్రభుత్వం సహకరించాలని చూస్తోంది. ఇది ముఖ్యమంత్రి మాట, ఈయన ఉద్దేశం ఇది. బట్ ప్రతిపక్షాలు వీటన్నింటిని కాదని ఫార్మా భూములు గుంజుకుంటున్నారు అనే సెంటిమెంట్ తీసుకెళ్తున్నారు. ఇందులో ఎవరి వర్షన్ కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? అంటే ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధి ప్యారలల్ గా ప్రజల ప్రయోజనాలు రెండు చూడాల్సిన అంశం అండి. ఇక్కడ కేవలం పారిశ్రామిక అభివృద్ధి పేరిట వాళ్ళ జీవితాలను, గిరిజనుల జీవితాలను నాశనం చేసే విధంగా వాళ్ళని అక్కడి నుంచి తరలించే వాళ్ళు వందల సంవత్సరాల నుంచి అక్కడ వాళ్ళ జీవన విధానం అంతా అక్కడ ముడిపడి ఉంది. ఆ ముడిపడి ఉన్న నేపథ్యంలో ఫార్మాసిటీని వాళ్ళందరినీ అక్కడికి తరలించి ఆయా కుటుంబాలను కానీ వాళ్ళ యొక్క చాలా సాంప్రదాయాలు అక్కడ వాళ్ళకి చాలా సెంటిమెంట్ తో ముడిపడి ఉంటుంది. సో ఫార్మాసిటీకి కావాలంటే వేరే చోట ఎక్కడైనా సేకరించచ్చు, కానీ మా భూములు ఎందుకు సేకరిస్తారు? ఎందుకంటే అది ముఖ్యమంత్రి నియోజకవర్గం అయినప్పటికీ కూడా ఆ స్థాయిలో అధికారుల మీద నిరసన వ్యక్తం చేసే విధంగా ఒక రెవల్యూషన్ లాగా వచ్చింది అంటేనే అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి హైడ్రాకి సంబంధించి కానీ మూసీ నదికి సంబంధించి తీసుకున్నట్లయితే సార్, అంటే ఒక నిమిషం నేను కంప్లీట్ చేసిన తర్వాత మీరు అడగండి. అంటే మూసీ నది ప్రాజెక్ట్ కానీ లేదంటే ఇప్పుడు హైడ్రాకి సంబంధించిన ఇష్యూస్ లో కూడా ప్రజల నుంచి నిరసనలు వ్యక్తం అవుతుంది. ఏంటంటే అధికారులు కానీ అప్పుడున్న ప్రభుత్వాలు కానీ వాళ్ళ మీద చర్య తీసుకోకుండా కేవలం సామాన్యుల ఆల్రెడీ జీవిస్తున్న వాళ్ళకి సంబంధించిన జీవన విధానాన్ని ధ్వంసం చేసే అధికారం రేవంత్ రెడ్డికి ఎవరు ఇచ్చారనేది అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. ఇప్పుడు ఫార్మాసిటీ విషయంలో కూడా వేరే అనేక భూములు ఉండగా ఇక్కడ ఈ భూములు మాత్రమే ఎందుకు అంటే వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళని కన్విన్స్ చేయండి. గిరిజనులు అనే వాళ్ళు వాళ్ళని కన్విన్స్ చేసి తీసుకోవటం వేరు, వాళ్ళని బలవంతంగా బుల్డోజర్ తీసుకోవటం వేరు. సో 9 నెలల నుంచి ఒక నిమిషం మార్క విజయ్ గారు, 9 నెలల నుంచి దరిదాపు 30 సార్లు చర్చలు జరిగినాయి ముఖ్యమంత్రితోటి, కన్విన్స్ అవ్వట్లేదు, అవ్వకపోయినా కానీ బలవంతంగా భూములు లాక్కునేటువంటి ప్రయత్నం జరుగుతోంది. దానికి నిరసనగానే ఈ రోజు అధికారుల పైన నిరసన, సరే మీరు దాడి అంటున్నారు, అఫ్ కోర్స్ విధ్వంసమే జరిగింది, వాహనాలన్నీ కూడా ధ్వంసమయ్యాయి. ఇంత వ్యతిరేకత వచ్చినా కానీ కావాలని ప్రభుత్వం అక్కడ ఫార్మా కంపెనీని ఏర్పాటు చేయడానికి చూశారు. వాళ్ళ అనునాయులకు అక్కడ మీరు కంపెనీ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు, పెట్టుబడులకు వాళ్ళకు ఒక కైండ్ ఆఫ్ ఒక రాజకీయం అనుకోండి, మీ వాళ్ళకు మీరు ప్రాజెక్టులు ఇస్తున్నారు, కంపెనీలు ఇస్తున్నారు అని చెప్పేసి. సో కొంతమంది కోసం కంపెనీలు తెస్తున్నారు. ఇది అక్కడ ఉన్నటువంటి అంశం, ప్రతిపక్షాలు చెప్తున్నటువంటి అంశం. బట్ ఇంత వ్యతిరేకత వచ్చినా గానీ అంతే ముందుకెళ్తా అంటున్నారా? ఇప్పుడు మస్తాన్ గారు లాంటి రాజకీయ విశ్లేషకులు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే అక్కడికి వెళ్ళింది కలెక్టర్ గారు అభిప్రాయ సేకరణ కోసం. అవును, ఈ పాయింట్ వదిలేసి అంటే ఇంకా లాక్కునే దాకా పోలేదు, అభిప్రాయ సేకరణ